మైదా, పంచదార ఇవేవి వాడకుండా బనానాతో మఫిన్స్ చేశాను. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా క్రేజీ థాట్స్. ఈరోజు రెసిపీలో నేను బనానాతో మఫిన్స్ చేశాను. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో ఎండ్ వరకు చూసి ఒకసారి ట్రై చేయండి, మిస్ చేయొద్దు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బనానా మఫిన్స్ చేసుకోవడం కోసం ఈరోజు నేను 4 బనానాలు తీసుకున్నాను. ఇవి బాగా ఉన్నవే తీసుకోనవసరం లేదు, బాగా పండిపోయినవి కూడా తీసుకోవచ్చు. మీకు చూపించడం కోసం అవి చూపించాను, కానీ నేనైతే ఈరోజు బాగా పండిపోయినవి అయితే తీసుకున్నాను. ఇవైతే మనకి తినడానికి అయితే అస్సలు బాగోదు, తినము, పాడేస్తాము. బట్ అలా పాడేయకుండా వాటితోటే మనం కప్ కేక్స్ కానీ కేక్స్ కానీ చేసుకోవచ్చు. నేను బాగా చిన్న సైజు తీసుకున్నాను కాబట్టి 4 అయితే తీసుకున్నాను. మీరు పెద్ద సైజు అయితే ఒక 2 తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఫస్ట్ స్మాష్ చేసుకోవాలి. మీ దగ్గర స్మాషర్ ఉంటే గనక దాంతో స్మాష్ చేసుకోండి. నా దగ్గర లేదు, అందుకని స్పూన్తోనే స్మాష్ చేసేస్తున్నాను. బనానాని పేస్ట్ కింద చేసిన తర్వాత 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం ప్లేస్లో మీరు పటికి బెల్లం పౌడర్ వేసుకున్నా కూడా పర్వాలేదు. తర్వాత 2 TBSP పెరుగు వేసుకోవాలి. 2 స్పూన్స్ కాదండి, ఇది 2 TBSP. నెక్స్ట్ ఒక 1/2 కప్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇష్టం లేకపోతే కనుక బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. నేనైతే ఆయిల్ యూస్ చేశాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్సర్తో ఇలా అయితే కలపండి. మీకు ఇలా చేయడం కష్టం అనిపిస్తే వీటన్నింటినీ కూడా మిక్సీలో వేసి మిక్సీ పట్టేసి తీసుకోండి. తర్వాత వీటిలోకి అయితే మనం 1 టేబుల్ స్పూన్ అయితే వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. నేను తీసుకున్నది అయితే కొంచెం ఘాట్ ఎక్కువగా ఉంటుంది, అందుకని ఒక 2 to 3 డ్రాప్స్ అయితే వేసుకున్నాను. వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిలోకి 1 కప్ గోధుమ పిండి వేసుకోవాలి. నేను 1/2 కప్తో వేసుకుంటున్నాను కాబట్టి 2 టైమ్స్ వేసుకుంటున్నాను, అంటే 1 కప్ గోధుమ పిండి. మీకు నచ్చితే మైదా పిండి, రాగి పిండి కూడా వేసుకోవచ్చు. పిండిని మీరు ఆల్రెడీ జల్లించినా సరే, ఎప్పుడైతే మీరు మఫిన్స్ చేసుకుంటారో అప్పుడైతే మళ్ళీ ఒకసారి జల్లించుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. నేను 1/2 టేబుల్ స్పూన్ లేదు, 1/4 టేబుల్ స్పూన్ ఉంది, అందుకని 2 టైమ్స్ వేసాను. తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మొత్తం అన్ని మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. దీంట్లోకి అయితే 3 TBSP పాలు వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. బట్ ఓవర్ మిక్స్ అయితే చేసుకోవద్దు. ఇది మరీ లూజ్గా అయితే ఉండదు, కొంచెం టైట్గానే ఉంటుంది, అంటే మరీ పల్చగా ఉండదు. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి అయితే 1/2 కప్పు చాకో చిప్స్ వేసుకోవాలి. నేనైతే డార్క్ చాకో చిప్స్ తీసుకున్నాను, మిల్క్ కాదండి. ఇప్పుడు వీటన్నింటిని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా అయితే ఒకసారి కలుపుకోవాలి. మీకు చాకో చిప్స్ ఇష్టం లేదు అనుకుంటే కనుక వాటిని అయితే స్కిప్ చేసేసి వాటి ప్లేస్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఈరోజు నేను గ్యాస్ మీద కాకుండా ఓవెన్లో చేస్తున్నాను, అందుకని కప్ కేక్స్ ట్రే తీసుకొని అందులో అయితే పేపర్ కప్స్ వేసుకున్నాను. ఇంకా దాని తర్వాత అయితే నేను పిండిని ఒక్కొక్క స్పూన్ అయితే వేసుకున్నాను. మనకి గుంటగట్టి అంటారు కదా, దాంతో అయితే వేస్తున్నాను, అంటే అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయని. ఇవన్నీ వేసుకున్న తర్వాత పైన అయితే మళ్ళీ చాకో చిప్స్ వేసుకుంటున్నాను. ఇవి మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేను చేసుకున్న 1 కప్ గోధుమ పిండికి అయితే నాకు 12 కప్ కేక్స్ వచ్చాయి. ఎగ్జాక్ట్గా 12 కప్స్ అయితే వచ్చాయి నాకు. ఈ లోపు అయితే నేను 160 డిగ్రీస్లో అయితే 10 మినిట్స్ ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. ఓవెన్ని 10 మినిట్స్ ప్రీ హీట్ చేయడం మాత్రం కంపల్సరీ చేయాలి. 10 మినిట్స్ అయిన తర్వాత మనం కప్ కేక్స్ పెట్టేసుకుని ఓవెన్లో ట్రే పెట్టిన తర్వాత మనం టైం సెట్ చేసుకోవాలి. నేనైతే 160 డిగ్రీస్కి టాప్ అండ్ బాటమ్ కూడా హీట్ పెట్టుకొని 20 మినిట్స్ అయితే పెట్టుకుంటున్నాను. 20 మినిట్స్ అయితే నాకు సరిపోతుంది. మీ ఓవెన్ అయితే చూసుకొని పెట్టుకోండి. నా ఓవెన్కి అయితే కప్ కేక్స్కి 20 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. 20 మినిట్స్ తర్వాత అయితే మన కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఒకటి తక్కువైంది ఏంటి అనుకుంటున్నారా? ఈలోపు మా జషు వచ్చి ఒకటి పట్టుకెళ్ళిపోయాడు, మా బాబు. అంటే నేను తీసే వరకు కూడా కంగారు ఆగలేదు, అంటే వీడియో తీస్తున్నానని వాడికి తెలియదు. సో అందుకని వాడి కోసం చేశాను అనుకొని ఒకటైతే పట్టుకెళ్ళిపోయాడు. కప్ కేక్స్ అయితే చూడటానికి చాలా బాగుంది. ఇవైతే మనకి రెడీ అయిపోయినాయి, కానీ బాగా వేడిగా ఉంది. 10 మినిట్స్ అయితే చల్లారనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత అయితే వీటిని మనం తినొచ్చు. వేడిగా ఉన్నప్పుడు అయితే అసలు తినకండి. చాకో చిప్స్ అయితే నేను కొంచెం ఎక్కువగానే వేస్తాను, ఎందుకంటే పిల్లలకి చాకో చిప్స్ అంటే ఇష్టపడతారు కదా, అందుకని కొంచెం చాకో చిప్స్ అయితే ఎక్కువగానే వేస్తాను. ఇవైతే చాలా స్పాంజీగా వచ్చింది, అలాగే టేస్ట్ కూడా బాగుంది. నేను వేసిన చాకో చిప్స్ అయితే డార్క్ చాక్లెట్వి, సో నేను అందుకని ఎక్కువగానే వేసుకుంటాను. అలాగే నా వీడియో యూజ్ అయినట్టు అనిపిస్తే కనుక ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.